నాగమల్లేశ్వరరావు పరిస్థితి ఏంటంటే గంటపాళ్ళ గ్రామానికి ఉప సర్పంచ్గా పనిచేస్తున్నానండి. ఎలక్షన్ టైంలో బెట్టింగ్లు పెట్టిన మాట వాస్తవం. దాంట్లో ఈ కొంతమంది పెద్దరికంగా అతను నమ్మి పెద్దరికంగా డబ్బులు పెట్టారు. ఆ డబ్బులు తీసుకెళ్ళి అతను ఏదో వైసీపీ ఆర్ఆర్ మస్తాన్ సర్వే నమ్మి బెట్టింగ్ మొత్తం పెట్టాడు. మొత్తం పోయినాయి. అయితే ఇంట్లో వాళ్ళ తండ్రి కొడుకు వాదన ఆడుకున్న మాట వాస్తవం. ఆస్తి పెంచితే కొంచెం ఈ డబ్బులు సర్దుబాటు చేసుకుంటామని, నువ్వు చచ్చినా సరే నాకు సంబంధం లేని అతను అంటాం. ఇతను అలిగి గుంటూరు వెళ్ళిపోవటం, అక్కడ వస్తా మళ్ళీ పురుగు మందు ఆగటం, గుంటూరు హాస్పిటల్ పోవడం, చనిపోవడం జరిగింది. అంతే తప్ప నాగమల్లేశ్వరరావుకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎటువంటి సంబంధం లేదు. ఇంకా అతనే ఇబ్బంది పెట్టాడు మా రంటపాళ్ళ గ్రామంలో మా నాయకుల్ని, కార్యకర్తలని. అంతే తప్ప రంటపాళ్ళ గ్రామంలో నాగమల్లేశ్వరరావుని తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక మాట కూడా అనలేదు, జరగలేదు. అసలు ఆ టైం కూడా లేదు అసలు వాస్తవంగా. అయితే ఇప్పుడే నేను వస్తా ఉంటే పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టించుకుంటా ఉన్నా. నన్ను గుర్తుపెట్టి కోరపాడంట భార్యాభర్త బండి వేసుకొని వెళ్తున్నారు. ఈ వైసీపీ బ్యాచ్ తిరుగుతూ ఉన్న అల్లరం ఒక 35,000 రూపాయలు సెల్ నూకారంట. భార్యాభర్త పాపం ఏడుస్తున్నారు. ఇప్పుడే నాకు పెట్రోల్ బంకులో నాకు చెప్పారు వాళ్ళు అల్లరి మొగలు మరి దాడి సో ఏ విధంగా ఒకసారి మనం గమనించాలా. ఇంత ప్రశాంతంగా నువ్వు అదే మా నాయకులు మంచివాళ్ళు కాబట్టి నీకు ఇది చేస్తారు. అదే మా నాయకులు ఒక మాట చెప్పుంటే నువ్వు ఈరోజు సత్యనపల్లి వచ్చేవాడివి కాదు. మేము ఈ బాధలు సత్తెనపల్లిలో ఫ్లెక్సీలు కట్టేలా మా నాయకులు వస్తుంటే మమ్మల్ని పర్మిషన్ మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకున్నా కూడా ఫ్లెక్సీలు కట్టనేలా. కానీ మా నాయకులు మీకేం అభ్యంతరం పెట్టలా, మొత్తం ఫ్లెక్సీలు కట్టుకున్నా ఏం అభ్యంతరం పెట్టలా. ఏం సార్ ఏం చేద్దాం రాత్రి నేను ఫోన్ చేస్తే ఏం వద్దు మీరు మెలకొని పక్కకు వదిలి ఊరుకోండి అని చెప్పారు. మా నాయకులు మంచితనం వల్ల మీరు ఇక్కడ రాగలుగుతున్నారు, మిమ్మల్ని మేము వద్దనలా. మా నాయకుడు రాత్రి ఒక మాట చెప్పుంటే ఈరోజు పాప రోడ్డు మీద చాలా జనం ఇబ్బంది పడేవాళ్ళు కాదు, మీరు సత్తెనపల్లి వచ్చేవాళ్ళు కాదు.